ప్రత్యేకంగా మన బిడ్డలు కొంతమంది జన్మదిన వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. శ్రావణి రాజులను దేవుడు ప్రేమించి అనుగ్రహించిన బిడ్డ చెర్రీ జన్మదిన వేడుక ఈరోజు. అలాగనే ద్వారకా రాజేష్ల కుటుంబంలో ద్వారకా బర్త్డే ఉంది. అలాగనే దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలలో మరి చిన్నయ్యల యొక్క బర్త్డే కూడా ఈరోజే అయ్యి ఉన్నది. అలాగనే మరి మార్తకోళ్ళ కుటుంబంలో కూడా ఎవరు మనవరాల ఎస్తేరు ఆ బిడ్డది కూడా వాళ్ళ అబ్బాయిదే పుట్టినరోజు. దాదాపుగా ఈ మార్చి 17వ తారీఖు ఇంతమంది బర్త్డేలతో నిండిపోయి ఉన్నది. దేవుని సన్నిధానంలో ఈ ఉపవాస దినాలలో ఇలాగున జన్మదిన వేడుకను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవటం కూడా ఆశీర్వాదమే. బైబిల్ గ్రంథంలో ఒక మాట గుర్తు చేస్తాడు. భూమి మీద మానవులమైన మనం దీర్ఘాయుష్మంతులం కావాలి అనంటే ఏం చేయాలో భక్తుడు గుర్తు చేస్తూ అంటాడు, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు దేవుడు చెప్పిన మాట మోషే గారు గుర్తు చేస్తాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఆ తర్వాత దీర్ఘాయుష్మంతులం కావాలనంటే ఏం చేస్తాడు? దీర్ఘాయుషు యెహోవాయే ఇస్తాడు. అందుకనే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. అంటే ఓ వ్యక్తి దీర్ఘాయుష్ను పొందుకోవాలనంటే, ఓ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు కావాలి అనంటే బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేసే ఓ శ్రేష్టమైన విలువైన ప్రత్యేకమైన మాట ఏది అనంటే దేవుని మాటకు విధేయులు కావాలి. దేవుని మాటకు విధేయులు కావాలి. చాలా సందర్భాలలో మనం విధేయత చూపినట్టుగా ఉండి చూపక అనేకమైన ఇబ్బందులు కష్టాలు అనుభవించిన పరిస్థితులు మనకి జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అలాగున విధేయులై దేవుని ఎదుట దీర్ఘాయుష్మంతులుగా ఎవరన్నా ఉన్నారా అని మనం గుర్తు చేసుకుంటేనండి చాలా విషయాలు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినోళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒక 3-4 గురించి మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేద్దాం. సమయం 2:30 గంటలు అయిపోయింది కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట గుర్తు చేద్దాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం, ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. చాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అండి ఎనోషు అనే ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఎనోషు అనే వ్యక్తి 905 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలండి? 905. మన మధ్యలో ఆ 0 తీసేసి 95 అన్నా ఏమన్నా నికరంగా ఉంటుందా అనుకుంటే అది కూడా చాలా కష్టం, చాలా ఇబ్బంది అనమాట. కానీ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఎనోషు బ్రతికిన సంవత్సరములు 905. 905 ఏండ్లు ఎనోషు అని ఆయన పొందుకున్నాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఎనోషు 905 ఏండ్లు బ్రతకటానికి గల కారణం ఏంటి అనంటే ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 26 జ్ఞాపకం చేసుకుందాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆరంభము అయినది. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే అండి ఎనోషు పుట్టినప్పుడు. ఎవరు ప్రారంభించారండి? ఎనోషు. అంటే ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన ప్రారంభించిన అనుభవాలు ఉంటాయో, ఏ వ్యక్తి అయితే ప్రార్థనాపరునిగా కనపడతాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్న బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా ఉంటారో దేవుడు వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇస్తాడు. ఈరోజు ఆ బర్త్డే జరుపుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలు భూమి మీద దీర్ఘాయుష్మంతులం కావాలి. మనం కూడా పాట పాడతాం, మే గాడ్ బ్లెస్ యూ, మే లాంగ్ లైఫ్ టు యూ, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. మంచిదే. ఆ దీర్ఘాయుష్ రావాలి అని అంటే నీవైనా నేనైనా మరి ఎవరమైనా సరే మనం చేయాల్సింది
దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలనంటే, దేవుడు మనకిచ్చిన బిడ్డలు దీర్ఘాయుష్మంతులు కావాలి అనంటే ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మనం అలవాటు చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాస్తవికమైన సత్యం, హన్నా అనే తల్లి ఉన్నది. ఆ తల్లికి బిడ్డలు లేనప్పుడండి ఆమె షిలోహులోని దేవుని మందిరానికి వచ్చింది. వచ్చిన ఆమె ఏం చేసిందనంటే ఏటేటా ఇలాగునొచ్చి అలాగున వెళతా ఉంటుందట. కానీ ఒక సంవత్సరం అయితే తనతో ఉన్న వాళ్ళందరిని విడిచిపెట్టింది. వాళ్ళందరి సంగతి మర్చిపోయింది. తాను ఒక్కతే యెహోవా మందిరములోనికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోదన చేస్తూ తన హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తుందంట. ప్రార్థనలో కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయి. మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన, ప్రభువా దయచేసి నీవు నాకు ఒక మగబిడ్డను ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీకు ఇచ్చేస్తా, నీ మందిరంలో విడిచిపెడతా, పరిచర్యకు విడిచిపెడతా, నీ సేవ సలపటానికి విడిచిపెడతా అని చెప్పి మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేసిందంట. మరి ఈ పగటికాల సమయంలో మన పిల్లలు, మన జీవితాలు, మన బ్రతుకులలో కూడా దేవుడు మేలు చేయాలి, దీవెన దయచేయాలి. మన పిల్లలకు కూడా దేవుడు దీర్ఘాయుష్ను కలుగు చేయాలి అని అంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసండి, దేవునికి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎనోషు ప్రార్థన చేయుట ప్రారంభించాడు. ఎనోషు ప్రార్థనను ప్రారంభించాడు. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభానికి మూలమయ్యాడు. ఆ ప్రార్థనా పరుని యొక్క అనుభవాన్ని బట్టి దేవుడు ఆయనకి మంచి ఆయుష్ను 905 ఏండ్లు బ్రతికే ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. అందుకనే ఆ అన్నమ్మ ప్రార్థన చేస్తే దేవుడు ఆ తల్లికి ఇచ్చిన బిడ్డ విషయంలో ఆమె పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని ఆలయంలో, షిలోహులోని దేవుని మందిరంలో ఆ బిడ్డను విడిచిపెట్టిందట. ఆ బిడ్డను విడిచిపెడితే ఇక అక్కడ పరిస్థితులు ఎట్లాగునుంటాయో తెలుసండి. ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము మనం జ్ఞాపకం చేసుకుంటే అధ్యాయాలలో మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఓ చక్కని సందర్భం మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. 2వ అధ్యాయంలో 18వ వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. బాలుడగు సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బాలుడగు సమూయేలు అక్కడే యెహోవాకి మ్రొక్కటం మొదలుపెట్టాడంట. ఎంత గొప్ప విషయం అండి. మన పిల్లలు ఏం చేస్తున్నారండి? మనం ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసేవారిగా ఉండాలి. కూర్చో. బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న మాట, బాలుడగు సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. బాలుడగు సమూయేలు అక్కడనే వాడు యెహోవాకు మ్రొక్కెను అని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నది. మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలనంటే, మన బ్రతుకులో మనం కూడా దీర్ఘాయుష్ను పొందుకొని అనుభవించాలి అనంటే మనందరం కూడా చేయాల్సిన పని బాల్యము నుంచి మన పిల్లలకు ప్రార్థన అనేది అలవాటు చేయాలి. ఇంకా ఏమనంటాడు తెలుసా? 21వ వచనంలో 2వ అధ్యాయంలో అంటాడు, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను గనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ప్రార్థనా పరులుగా ఉండాలి మన పిల్లలు. మనము ప్రార్థనా పరులుగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తుంది, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరికీ, అలాగనే మాటలాలకించే మనందరికీ దీర్ఘాయుష్ ఎవ్వరికీ చేదు కాదు, అందరికీ ఇష్టమే. దీర్ఘాయుష్ను పొందుకోవాలనంటే, మనం దీర్ఘాయుష్మంతులం కావాలి అనంటే బాల్యము నుంచే మన పిల్లలు మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా
ఉండాలి. ఓ సందర్భంలోనండి ఆ జీసస్ కాల్స్ వ్యవస్థాపకులు డీజేఎస్ దినకరన్ గారు ఆయా సందర్భాలలో ఆయా స్థలాలలో ఫైర్ మినిస్ట్రీ అని చెప్పి స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నారు. ఇంచుమించుగా అది 1997-98 సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెక్టర్ 9లో ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాము. దైవజనులు దినకరన్ గారు మాట్లాడుతున్నారు. వారి అనుభవాలు, వారి సేవా పరిచర్యలో వచ్చిన ఆటుపోట్లు అన్నీ గుర్తు చేస్తున్నారు. దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇంచుమించుగా 5-6 రోజులు ఆ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఓ రోజున ఓ వ్యక్తికి మైక్ ఇచ్చారు. ఆయన అంతకుముందు ఏంటనంటే ప్రతిరోజు ఆ పాటల కార్యక్రమం నడిపించటం, అధ్యక్షులుగా ఉండి ప్రార్థన చేయటం, పాటలు నడిపించటం, అయ్యగారు వచ్చే వరకు ఈయన కార్యక్రమాన్ని నడిపించి అయ్యగారికి మైక్ ఇవ్వటం. ఆయన పేరు జబరాజ్ శామ్యూల్ గారు. సరే, ఆయన్ని మేమేమనుకున్నామనంటే మొత్తానికి ఏదో నడిపించడానికి ఈయన నియమించారులే అనుకున్నాం. కానీ ఒక రోజున ఆయన వర్తమానం చెప్పడానికి అవకాశం ఇస్తే అనేక మంది అనుకున్నారు, ఇంత గొప్ప కాన్ఫరెన్స్లో ఈయన గారు ఏం మాట్లాడతారు, ఈయనకి ఇస్తున్నారు ఏంటి టైం అంతా, ఇన్ని రోజులు బాగా జరిగింది కదా అని అనుకుంటుంటే ఆయన మాట్లాడుతుంటేనండి అన్ని రోజులు విన్న బైబిల్ ప్రసంగాలన్నింటిలో కూడా ఎక్కువైన ఆ పరిస్థితులలో హృదయాన్ని కదిలించింది ఆయన యొక్క సాక్ష్యం. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రతి పేరుకి ఒక పరిస్థితులు ఉంటాయి, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక పరిస్థితులు ఉంటాయని చెబుతూ ఏమన్నాడనంటే, నా పేరు జబరాజ్ శామ్యూల్ అని పెట్టడానికి అర్థం ఏంటి అనంటే, నేను పుట్టిన తర్వాత నా తల్లిదండ్రులను కోల్పోయా. మా అమ్మమ్మ నన్ను పెంచుకున్నది, నాయనమ్మ కాదు, అమ్మమ్మ తీసుకెళ్ళి నన్ను పెంచి పెద్ద చేసింది. అయ్యా వీడు బ్రతికితే నీ పరిచర్యకి ఇస్తానయ్యా అని అన్నదని చెప్పి ఆ బిడ్డ కోసం అంట ముసలమ్మండి ప్రతిరోజు ప్రార్థన చేసేది, కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసేది. పురిట్లో బిడ్డను తీసుకెళ్ళిందండి, పేరు పెట్టలేదండి, పురిట్లో బిడ్డను తీసుకెళ్ళి లాగును ప్రార్థన చేసి ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై రోగాల నుంచి, రొప్పుల నుంచి వైద్యులేమో బ్రతకటం కష్టం అన్నారు. కానీ ఈ తల్లి ప్రార్థన ద్వారా ఆయన బ్రతికి బట్టగట్టి చివరికి 6వ నెల వచ్చిన తర్వాత పేరు పెట్టాలని దేవుని సేవకుని దగ్గరికి ఆ చర్చిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆమె చెప్తుందంట, అయ్యా మీరేమనుకోవద్దు, ఇదిగో నా మనవనికి నేను ఒక పేరు అనుకున్నాను అన్నదంట. చెప్పండి అమ్మా అంటే ఆ పాస్టర్ గారు ఆశ్చర్యంగా అడిగాడంట. ఎవరన్నా పాస్టర్ గారు పేరు పెట్టాలని కోరుకుంటారు కానీ ఏమే పేరు నిర్ణయించుకుంది, ముసలంకి ఏమన్నా పెచ్చా అనుకొని ఎదురు చూస్తుంటే నవ్వుతూ అడిగాడంట, ఏం పేరు పెట్టనమ్మా అని అంటే జబరాజ్ శామ్యూల్ అని పెట్టు అని అన్నదంట. ఏంటి విషయం, ఎందుకు అట్లా చెప్పిందని అనుకుంటాయా, నా బిడ్డ చనిపోయిన తర్వాత నా బిడ్డకు పుట్టిన ఈయన్ని తీసుకొని నేను వస్తే వైద్యులు చెప్పారు వీడు బ్రతకడని, కానీ ప్రార్థన చేస్తూ బ్రతికించుకున్నానయ్యా, దేవుని చేతులకు అప్పగించానయ్యా, మానక అనుదినం ప్రార్థన చేశానయ్యా, ప్రార్థన ద్వారా పుట్టి ప్రార్థన ద్వారా బ్రతికించుకున్నాను కాబట్టి జబరాజు అనంటే ప్రార్థనకు రాజు, ప్రార్థనాపరుడు. సమూయేలు అనంటే ప్రార్థనాపరుడు. అందుకనే ప్రార్థన ద్వారా సంపాదించుకొని ప్రార్థన ద్వారా బ్రతికించుకున్నాను కాబట్టి ఈయనకి జబరాజ్ శామ్యూల్ అని పేరు పెట్టమన్నారంట. చూడటానికి చాలా సాదాసీదాగా కనపడ్డాడు. ఆయన మాట్లాడుతుంటే ఒకళ్ళ సంగతి ఏమో కానీ ఆ కాన్ఫరెన్స్లో ఉన్న నేను వేదిక మీద వాలంటీర్గా ఉన్న నా హృదయం పులకరించిపోయి నేను అట్టాగునే ముగ్ధుడిని అయిపోయా. అప్పటి వరకు నేనేమనుకున్నానంటే ఇక్కడ దినకరన్ గారు వాక్యం చెప్తే వింటారు కానీ వీళ్ళెవరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు వారం రోజులు ఇల్లు వాకిలు వదిలిపెట్టి వస్తే ఈయనకిస్తున్నారు ఏంటని అనుకున్నా. ఆ ఆలోచనకు ఒక్కసారి దేవుడు ముసుగు తొలగించి దేవుడు వాడుకోదలంచితే అవకాశం అంటలేదు కానీ ప్రతి వారి ద్వారా దేవుడు కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన గుడ్మెన్పేటలో ఏదన్నా కార్యక్రమం అందరు పాస్టర్లు వస్తే చిన్నోడు పెద్దోడు అని చూడకుండా నేనేం చేస్తున్నాడు, కొంతమంది పెద్ద అరే లక్కీ ఇసిరేస్తా నేను లక్కీగా ఒలిచేస్తాయేమనుకుంటున్నావు, నేనేం చేస్తానంటే ప్రతి వాళ్ళకు ఒక 5 నిమిషాలు అవకాశం ఇస్తా. ఏమో దేవుడు ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు. అది కొంతమంది సద్వినియోగం చేసుకొని అణిగి ఉంటారు. కొంతమంది మేము కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సేవలో ఉన్న ఎలైజా గారి కన్నా ఇంకొక ఆయన కన్నా గొప్పవాళ్ళం అని కాళ్ళు ఎగిరేసి మెండారాలు ఇరగొట్టుకుంటున్నారు. ఏమండి, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కాస్తంత అణిగి మణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం అణిగి మణిగి ఉండాలి, అప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి జీవితంలో
దీర్ఘాయుష్ పొందుకోవటానికి కారణం ఏంటనంటే అతడు ప్రార్థనని ప్రారంభించిన వ్యక్తి. మరి నీ జీవితంలో నేను మరి ముఖ్యంగా దేవుడు మాకు ఇచ్చిన బిడ్డ విషయంలో మేము అదే చెబుతాం. మాకు తేరగా అయితే బిడ్డలు లేక ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేస్తే పుట్టారు. అందుకే కొన్ని విషయాలలో సహవాసాలు కానీ పరిస్థితులు కానీ జాగ్రత్తగా ఉండాలని చెబుతాం. అట్లాగనే మీ అమ్మ బాబులకు నువ్వు కూడా ఏమీ తేరగా పుట్టినోడే కాదు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా మెలగాలి, జాగ్రత్తగా మంచి పద్ధతులు మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలి. వాళ్ళ డైరెక్షన్లు నీకెందుకండి? నేను కని పెంచి పెద్ద చేసి నవమాసాలు మోసిన మీ అమ్మ డైరెక్షన్ తీసుకోవాలి కానీ వాళ్ళ డైరెక్షన్లు ఎందుకండి? కొంతమంది మంచి దారిలో నడిపిస్తారు, కొంతమంది కొంపలు కొల్లేరు చేస్తారు. అందుకనే ఎప్పుడు కూడా నిన్ను కనిన వారు నీ మేలు కోరుకుంటారు కనుక ఆ మాటలను శ్రద్ధగా ఆలకించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ పగటికాల సమయంలో వాక్యం అంటుంది, ఎనోషు ప్రార్థనాపరుడు, ప్రార్థన ప్రారంభించిన వ్యక్తి. అందుకే దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు. 905 ఏండ్లు బ్రతికే భాగ్యం ఇచ్చాడు. మన పిల్లలు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా అలాగున ప్రార్థనాపరులుగా ఉందురుగాక. లేవగానే ప్రార్థనతో ప్రారంభించాలి. నీ పనులన్నీ ముగించి నిద్రలోనికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరగగానే, యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే అబ్బో ఎక్కడ లేని భక్తితో ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు లేరంటారా? మనలో మనమాట. అమ్మలు చేశారు ప్రార్థన, బాబులు చేశారు ప్రార్థన, పిల్లలు చేశారు ప్రార్థన, బంధువులు చేశారు ప్రార్థన. ఒక్కొక్కళ్ళు అయితే పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? ఎన్ని రోజులు చేస్తారట? 3 రోజులే. తర్వాత యథారాజా ఇక అంతే. అట్టగాదంట, నీ హృదయంలో పుట్టాలి, నీ మదిలో పుట్టాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా మనము ఉండాలి. ఎంత బిజీ ఆర్టిస్టులైనా ముందు లేచి కాస్తంత బడికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చిన తర్వాత కానీ, చదువుకునేటప్పుడు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనతో నీ పనిని ప్రారంభించాలి. మీరేమనుకుంటారంటే సండే స్కూల్ కథలు చెబితే ఏంటాం, పప్పు బెల్లాలు చాక్లెట్లు ఏమన్నా తెచ్చుకోవటం, అంతేగాని ప్రార్థన పెద్దోళ్ళు చేసే పనిలే అని అనుకుంటాం. కాదు, ప్రార్థన ప్రతి వాళ్ళు చేయాలి. బాలుడగు సమూయేలు అక్కడనే వాడు యెహోవాకు మ్రొక్కెను. ఎంత గొప్ప విషయం అండి. కనుక మన జీవితంలో మన పిల్లలకి ప్రార్థనను అలవాటు చేయాలి. ఇంకొక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి త్వరగా. ఇంకొక వ్యక్తిని గురించి గుర్తు చేసి ముగించుకుందామండి. ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనం. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిను. కనెను మెతుషెలు. ఇవన్నీ చెప్పి తర్వాత అంటాడు, ఎందుకు అతడు ఇలాగున 365 ఏండ్లు హనోకు దీర్ఘాయుష్ను పొందుకున్నాడు అనంటే 5వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలలో చూస్తే హనోకు 60 ఎన్ని సంవత్సరాలంట? 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు ఎవరితో నడిచాడు అంటే మన భాషలో చెప్పాలనంటే మారు మనసు లేకుండా మనకు నచ్చిన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అని అంటే మీరు చెబుతారే, అట్లాగనే ఈయన 65 ఏండ్లు మామూలుగా ఉన్నాడట. కానీ ఆయన మారి దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని అని అంటే 300 ఏండ్లు. 300 ఏండ్లు అంట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మనం దేవునితో నడవగలుగుతున్నామా? దేవునితో నడిచే అనుభవం మనకు ఉన్నదా? దేవునితో నడవాలండి. ప్రభువుతో నడిచే అనుభవాలు మనకు కావాలండి. ఆ హనోకు దేవునితో నడవటం ద్వారా, కొంతమంది దేవునితో నడవటం అని అంటే ఏమంటారు తెలుసా? ఇప్పుడు అప్పుడే కాదండి, అన్నీ అయిపోయినాకండి అని అంటారు. ఇంకొంతమంది దేవునితో నడవటం అని అంటే అమ్మాయికి ఏం ఉండకూడదండి అని అంటారు. అందులో అంటాడు 22వ వచనంలో అంటున్నాడు, హనోకు మెతూషెలను కనిన తర్వాత దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను
మరి నువ్వేంటి దేవునితో నడవటం మొదలు పెడితే ఏం ఉండవు అని అంటున్నావు? ఏం ఉండవంటి. అందుకే పూర్తిగా తెలియనన్నా తెలియాలి, లేకపోతే తెలియకుండా అటు ఇటు కాకుండా సగం అయితే ఏమీ చెప్పలేం. నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్య ఉన్నది, భర్త ఉన్నాడు. అయితే మీ కుటుంబం అంతా దేవునితో నడుస్తూ పిల్లలను కనటం తప్పు కాదు. కానీ కన్నా పిల్లలని దేవుని సన్నిధికి నడిపించడం అనేది చాలా ముఖ్యము. హనోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఎంత గొప్ప విషయం అండి. మరి మారు మనసు పొందిన సంవత్సరాలు ఎన్ని? మనం ఎంత వయసులో మారు మనసు పొందాం? ప్రభువులో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? దేవునితో నడవకముందు ఎంత ఆయుష్ అయిపోయింది? దేవుని నెరిగి మారు మనసు పొంది ప్రభువును నమ్ముకొని బాప్తిస్మం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచావు? ఆలోచన చేసుకోవాలి. ఎనోషు 905 ఏండ్లు దీర్ఘాయుష్ను పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే తాను ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. హనోకు దీర్ఘాయుషు 365 ఏండ్లు పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే అతడు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం. ఈ పగటికాల సమయంలో ఈరోజు బర్త్డే అకేషన్ జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరూ కూడా దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవునితో నడవటం అని అంటే దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, చదువు రాకపోతే విన్నది జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, దేవునితో నడవాలి. కొంతమంది దేవునితో నడుస్తున్నారు కానీ ఆయనను గుర్తుపట్టట్లేదంట. ఆయన శిష్యులే, భక్తి కలిగిన వాళ్ళే. దేవుడు అంటే ఎనలేని దుఃఖం వచ్చిందంట. ఎవరాళ్ళు? లూకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎమ్మాయి దారిలో నడుస్తున్నారంట. ఎక్కడండి వాళ్ళు? ఎమ్మాయి దారిలో. యేసు ప్రభు వారు సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచి ఆయా సందర్భాలలో ఆయా స్థలాలలో వీళ్ళకి కనిపిస్తున్నాడు. ఆ 24వ అధ్యాయంలోనికి మనం వస్తే ఆ 13వ వచనంలో అంటాడు, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న అమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచుండగా ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూసారా? అంటే మనం దేవునితో నడవటానికి ముందు ఆయన మనతో నడవాలి. ఆయన మనతో నడవాలనంటే ఏం చేయాలి? ప్రభువా నువ్వు ఎక్కడున్నావయ్యా? వచ్చి నాతో నడువయ్యా. చీకట్లో పోతున్నానయ్యా, గాఢాంధకారపు లోయలో వెళ్ళాలయ్యా, వెళ్ళకపోతే పని జరగదయ్యా, వెళితేనేం గుండె ఆగేటట్టు ఉన్నదయ్యా, నువ్వు రావా, నాతో నడవవా, ఎసయ్యా నువ్వు రాయ్యా అని అంటే కాదంట. నువ్వు పిలవనవసరం లేదు. సామెత ఒకటి ఉంది, వడ్డించే చెయ్యి మందైతే కడబంతిలో ఉన్న ఏ ఐటెం తక్కువ కాకుండా అన్నీ నీకు వచ్చేస్తాయంట. వడ్డించే చెయ్యి మందే, వడ్డించేవాళ్ళు మనోళ్ళు కావాలంట. వడ్డించేవాళ్ళు మనోళ్ళు కాదనుకోండి, అన్ని ఐటమ్స్ ఉన్నా ఏదో కొసరు వడ్డించడానికి బదులుగా అయిపోయిందని చెప్తారంట. అట్లాగనే ప్రభువుతో మనం నడవటం కన్నా ఆయనే మనతో నడవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసును గూర్చిన మాటలు మాట్లాడుకొని విడిచిపెడతారు కొంతమంది. కానీ ఏం చేయాలంట? వాటిని మళ్ళీ ఆలోచించుకొనుచున్నారంట. యేసును గూర్చిన మాటలాడుకొనుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నేనేమంటానంటే ఈ ఉపవాస దినాలలో ఖాళీ సమయం 3 గంటలు 3:30 గంటల తర్వాత మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని విన్న దేవుని వాక్యమును ఆలోచన చేయండి. లేదా కూర్చుంటే ఒకరితో ఒకరు దేవుని గురించి మాట్లాడుకోనండి. ఈరోజు ఏం వాక్యం చెప్పారు, ఈరోజు ఏం మాటలు చెప్పారు, వీటిని గురించి ముచ్చటించుకొని ఆలోచించుకుంటుంటే యేసు తానే దగ్గరికి వచ్చి మీతో కూడా నడుస్తాడు. హనోకు దేవునితో నడిచాడు. అందుకే దేవుడు ఆయనకి 365 ఏళ్ల లాంగ్ లైఫ్ని దేవుడు ఇచ్చాడు.
నడిచాడు. మరి మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవటం అనంటే దేవునితో నడవటానికి ఇష్టపడాలి. సమ్మతి పడకుండా ఇరువురు కూడి నడవటం సాధ్యమయ్యేది కాదు. దేవునితో నడవటానికి నీవు ఇష్టపడాలి. ప్రభుతో నడవటానికి మనం తీర్మానించుకోవాలి. లేవగానే దేవునితో మాట్లాడటం మొదలు పెట్టాలి. కాస్తంత దేవుని వాక్యం చదువుకొని ఆ మాటలను గురించి ఆలోచించటం మొదలు పెట్టాలి. నేను ఎప్పుడు చెబుతా ఉంటా, చదువుకునే పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదన్నా ఈ మధ్య పేపర్లో పౌడర్ కూడా కట్టుకుపోయేవాళ్ళు ఇది వరకటి రోజుల్లో. ఎందుకన్నానంటే చెమట బట్టి పౌడర్ రాలిపోద్దని. ఎవరో కాదులే, అయ్యగారులో అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మోటార్ సైకిల్ మీద ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్ళి జారిపోయిన మొఖంతో ఏం చెబుతాంలే దేవుని నమ్ముకుంటేట్టు ఉంటుంది అనుకుంటారేమో అని ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ సంచిలో ఒక దువ్వెన ఉండేది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దువ్వెనతో పడితే ఆ దువ్వెనతో దూకోవటానికి ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. సంచిలో దువ్వెన ఉండాలి, ఒక టవల్ ఉండాలి, కావలసిన అన్నీ అందులోనే ఉంటాయి. వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రశస్తమైన దేవుని మాటలు ప్రకటించేవాళ్ళం. మేము అట్లాగనే మోటార్ సైకిల్ మీద 120-130 కిలోమీటర్లు నేను ఆనంద్ పాస్టర్ గారు తిరిగి ప్రయాణం చేసేటప్పుడు ఉండే. మరి పౌడర్ డబ్బా ఎక్కడ పెట్టుకుంటాం, బైబిల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఆ డబ్బా ఎక్కడ పెడతాం. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే పౌడర్ డబ్బా ఉంటే 2-3 కొని పెట్టుకోవచ్చు. మరి ఆ రోజుల్లో ఆ స్తోమత లేదు, అందుకని పేపర్లో కొద్దిగా వేసుకొని పొట్లం కట్టుకొని వెళ్ళేవాళ్ళు. లైవ్లో చెబుతుంటే ఈ అనుభవించిన వాళ్ళకి తెలుసులే. కాకపోతే మెహర్బానాగా ఎవరన్నా మరీ అంత చీప్ అనుకుంటే మనం ఏం చేస్తాం, దేవునికి స్తోత్రం కదండి. దేవునితో నడవటం, దేవుని గూర్చి దేవుని మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటూ గడిపేవారిగా ఉండాలి. హనోకు దేవునితో నడిచెను, అందుకే దేవుడు ఆయనకు 365 ఏళ్ళు లాంగ్ లైఫ్ను దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక మాట చూస్తారా, ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం. గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములనియు 950 ఏళ్ళు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు? జలప్రళయం తర్వాత ఎన్నేళ్ళు బ్రతికాడంట? 350. మరి జలప్రళయానికి ముందు కలపండి. 950 కావాలంటే ఇంకెంత కలపాలి? డ్వాక్రా లెక్కలు మనకు తెలియనియా? మీ గ్రూప్ లీడర్ తప్పు లెక్కేసిద్దేమో అని ఏళ్ళు మీద గనుపుల మీద లెక్కేసుకునేవాళ్ళు అయితే మన తెలియని విషయమా చెప్పండి? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నోవహు భక్తుడు 950 ఏండ్ల లాంగ్ లైఫ్ పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుంటివి గనుక. ఎట్లాగున్నాడంటే అండి నీతిమంతుడు. ఇప్పుడు మనం కూడా లాంగ్ లైఫ్ పొందుకోవాలంటే, దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఏం చేయాలి? 1 ప్రార్థనా పరులుగా ఉండాలి. 2 ఎట్లాగున ఉండాలి? దేవునితో నడిచేవారిగా ఉండాలి. 3వది నడిచే నీవు ఎట్లాగున కనపడాలి అనంటే నీతి కలిగిన వానిగా కనపడాలి, నీతిమంతునిగా కనపడాలి. నీతిమంతునిగా కనపడితే దేవుడు అప్పుడు నీకు మేలు చేస్తాడు. చివరిలో ఇంకొక ఆయన గురించి చెప్పకుండా అసలు మనసు ఊరుకోవట్లా, అది కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకనంటే ప్రార్థనా పరుడా, సర్లే ఇక నుంచి ప్రార్థన చేస్తాంలే, ప్రార్థనతో మొదలు పెడతాం, ప్రార్థనతో ముగిస్తాంలే, ఇక చాలే 3 అవుతుంది ముగించున్నాను అనుకుంటాం. చూడండి, అటువంటి వాళ్ళ గురించి అయినా చెప్పాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి, ప్రభువుతో నడిచేవారిగా ఉండాలి, ఆయన ఎదుట నీతిమంతులుగా మనము ఉండాలి. చివరిలో ఇంకొక ఆయన జీవితం. ఆదికాండం 25వ అధ్యాయము 7-8 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడెను. చాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అబ్రహాం గారు? 175. ఎందుకని దేవుడు ఆ భాగ్యం ఆయనకి ఇచ్చాడు అని అంటే ఆదికాండం 18వ అధ్యాయం 22లో చూస్తే ఆ మనుషులు సొదము వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అర్థమవుతుందా?
మనం నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రార్థనలో నిలిచి ఉండాలి, దేవునితో నడుస్తూ నిలిచి ఉండాలి, నీతి మార్గంలో నిలిచి ఉండాలి, చివరికి దేవుని కృపలో నిలకడగా నిలిచేవారిగా ఉండాలి. కొంతమంది నిలుస్తారు. ఎందుకు నిలిచారు అనంటే, లక్కీ గాడిని చూశారా? ఎప్పుడు తుర్రుని వెళ్ళిపోతాడు, కానీ పలారం పెట్టేటప్పుడు మాత్రం నిలుస్తాడు. ఇప్పుడు ఆడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు లక్కీ గాడు. అరే కూర్చోరా రే. పలహారం పెట్టేటప్పుడు మాత్రం చక్కగా పేపర్ పట్టుకొని ఎంత గొప్పోళ్ళు పిలిచినారాడు. ఎందుకని? ఆడే బ్యాచ్ అది పలహారం కోసం నిల్చుంటారు కదండి, పలహారం కోసం నిల్చుంటారు. అట్లాగనే ఇంకొంతమంది ఉంటారు, దేనికోసం నిల్చుంటారని అంటే ప్రార్థన పాటల వాక్యం ఉండదు. ఆఖరిలో తండ్రి యొక్కయు కుమారుని యొక్క అంటామే ఆశీర్వాదం కోసం నిల్చుంటారు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అయ్యా తొందరగా కానివ్వండి అయ్యా, నిద్ర వస్తుంది. వెళ్ళొచ్చుగా, ప్రసంగం అయిపోయింది, కానుకలు పడుతున్నారు, వెళ్ళొచ్చు, ప్రార్థన కూడా అయిపోయింది, ఆశీర్వాదం ఇస్తే వెళ్ళిపోతాం అయ్యా. ఏమి ఇవ్వాలంటే ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలి. కొంతమంది కొన్నిటి కోసం నిలిచి ఉంటారు. కానీ అబ్రహాము దేనికోసం నిలిచి ఉన్నాడు అనంటే, తన కుటుంబానికి చెందిన వారు నాశన కూపంలో నాశనం కాకూడదని వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి అతడు నిలిచి ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? దీర్ఘాయుష్నిచ్చాడు. మరి మీరు కూడా ఉపవాస దినాలలో నిలిచి ఉన్నారు. మనమేం చేయాలి? మనకు తెలిసిన వారు, మార్పు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్పు కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు దీవించు, లేకపోతే లేదు. వాళ్ళ మారితే మారు, లేకపోతే నరకానికి తోసేయ్యా. ఆమె నన్ను అనకూడదంట. ప్రభువా మార్చాయ్యా, నువ్వు మార్చావయ్యా. అబ్రహాము బేరం ఆడుతున్నాడు అంటయ్యా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఓఎస్ కాపాడతా అయ్యా, ఏమనుకోవద్దు, 45 ఉంటే కాపాడతా. ఇంకొకసారి అడుగుతున్నా, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, 40, 30 చివరికి అంటాడు, అయ్యా దుమ్మునయ్యా, ధూళినయ్యా. ఇంకా అన్నాడంట, ఇదిగో చావుకు తెగించి అడుగుతున్నా. ఎంత గొప్ప విషయం అండి. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసామా? సంఘంలో ఎవరికైనా అట్లా లేకపోతే మేము ప్రార్థన చేసాం, మరి మీరు కూడా చేయాలిగా, మీకు కూడా తెగువ ఉండాలిగా, ఆ తెగింపు ఉండాలిగా. అప్పుడేగా దేవుడు నిన్ను దీర్ఘాయుష్తో నింపేది. ఈరోజు బర్త్డే జరుపుకుంటాను, ద్వారకమ్మ కానీ, చెర్రీ కానీ, తర్వాత ఎస్తేరు బిడ్డ కానీ, తర్వాత అందరికన్నా ముఖ్యం పాదిరి గారి బిడ్డ కానీ, పాదిరి గారి బిడ్డ కానీ, వీళ్ళందరూ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు ఇన్ని సంఘాలు ఇచ్చారయ్యా, ఇంతమందిని ఇచ్చారయ్యా, సంఘాల ద్వారా వచ్చినోటితోటి మేము ఒక ముద్ద తిని చదువుకోగలుగుతున్నామయ్యా. సంఘంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి అయ్యా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా అని దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పగటి కాల సమయంలో బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న మాట, దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధానములో నిలిచి ఉండాలి. ప్రార్థనా పరుడై ఉన్న ఎనోషుకు వలె మనం ఉంటే దీర్ఘాయుషు, హనోకు వలె దేవునితో నడిస్తే దీర్ఘాయుషు, నోవాహు వలె దేవునిలో నడుస్తున్న మనం నీతి కలిగిన వారిగా ఉంటే దీర్ఘాయుషు. వీటన్నిటిలో చచ్చేవరికి, ప్రభు వచ్చేవరికి నిలకడగా నిలిచి ఉంటే దీర్ఘాయుష్నిస్తాడు. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకి అటు దీర్ఘాయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఎనోషుకు వలె మంచి ప్రార్థనాత్మతో నింపునుగాక. హనోకు వలె దేవునితో నడిచే భాగ్యం దయచేయునుగాక. నోహుకు వలె నీతి మార్గమును అనుసరించే బుద్ధి దయచేయునుగాక. అబ్రహాముకు వలె దేవుని సన్నిధిలో నిలకడగా ఉండి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం నిండు మనసుతో ప్రభువుని అడుగుదాం. ప్రభువా ఈ పగటి కాల సమయంలో దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నాకు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరికీ నిండు దీవెన దయచేయండి అయ్యా, ఆయుష్ను దయచేయండి అయ్యా, ఆరోగ్యమును దయచేయండి అయ్యా, మేలులతో నింపండి ప్రభువా. హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. ప్రభువుని స్తుతించుకొని ఆయన సన్నిధిలో మన అక్కరలు చెప్పుకుందాం. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడ్డాయి. ఈ పరీక్షలన్నింటిలో కూడా దేవుడు ఘనమైన విజయాన్ని దయచేయనట్లుగా అందరం ప్రార్థనలో
ఏకీభవించుదాం. పిల్లలు కూడా ప్రార్థనలో ఉందామండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. స్తోత్రం, స్తోత్రం. నీతి